ఇక తెలుగు స్క్రీన్ మీద సెన్సిటివ్ కథలను చెప్పాలన్నా, చారిత్రాత్మక కథలకు ప్రాణం పోయాలన్నా, బయోపిక్స్ ని సమర్థవంతంగా హ్యాండిల్ చేయాలన్నా వినిపించే పేరు క్రిష్ జాగర్లమూడి. మన కథలను, మనసు కథలు, మనుషుల కథలే ఆయన గమ్యం. అందుకే ఆయన ఘాటి అంటే వాట్ ఏ మూవీ అంటున్నారు జనాలు. అంతగా ప్రేక్షకుల మనసు దోచుకున్న కెప్టెన్ క్రిష్, అలానే చైతన్యరావు. ఈ పేరు బాగా నాంతున్న పేరు కదా. ఎస్, చైతన్యరావు వెర్సటైల్ క్యారెక్టర్స్ చేస్తూ ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయిన చైతన్యరావు ఇద్దరు ప్రస్తుతం TV9 స్టూడియోలో ఉన్నారు. హలో అండి బోత్ ఆఫ్ యూ. గణేష్ నిమజ్జనాలంటే చాలా చాలా మెమరీస్ ఉంటాయి కదండి చిన్నప్పటి నుండి. ఆ మెమరీస్ కన్నా ముందు ఫస్ట్ మీరు మా ప్లేస్లో కూర్చొని ఉంటే, అంటే ఎప్పుడు డైరెక్షనేనండి, మాలాగా యాంకరింగ్ కూడా ఒకసారి చేస్తే బాగుంటుందేమో. ఒక్కసారి ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం జరుగుతుంది కదా, సో ఒక్కసారి అక్కడ ఏం జరుగుతుందో మీరు ఏమన్నా చెప్పగలుగుతారా మాలాగా యాంకర్స్ ప్లేస్లో? గణేష్ నవరాత్రోత్సవాల్లో ఖైరతాబాద్ గణేష్ ఎంతో ప్రత్యేకం. నవరాత్రుల పూజలంతా ఒక ఎత్తు అయితే, బడా గణేష్ శోభయాత్ర నిమజ్జనం మరో ఎత్తు. ఏటా మహాగణపతి నిమజ్జనం చూసేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తుంటారు. ఈసారి మహాగణపతి శోభయాత్ర అత్యంత వైభవంగా కన్నుల పండగగా సాగింది. మహాగణపతి నిమజ్జనం గత ఏడాది కంటే ఈసారి గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. ఖైరతాబాద్ గణపతిని ప్రతిష్ఠించిన చోటు నుంచి సెన్సేషనల్ థియేటర్, రాజ్దూత్ సర్కిల్, టెలిఫోన్ భవన్, సైఫాబాద్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం నుండి ఎన్టీఆర్ మార్గ్ చేరుకుంది. ఎన్టీఆర్ మార్గ్ బ్రేక్ నెంబర్ క్రేన్ నెంబర్ 4 దగ్గర గంగమ్మ ఒడికి చేరింది. చాలా కష్టంగా మీరే చేయాలండి. కష్టం అంటున్నారు, మాకు అనవసరంగా నేను చదివిపిస్తున్నానే. యూఆర్ వండర్ఫుల్ అండి. అంటే ఏ రంగంలో చూసినా ఏం చేయమన్నా ఇట్స్ లైక్ చిటికలో పని అనమాట మీకు. సో చైతన్య గారు, మీరు కూడా అంతేనా? చదువుతారా? అంటే ఏం జరుగుతుంది? ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి. సార్కి తెలుగు మీద పట్టుంది కాబట్టి ఆల్రౌండర్ అంటారా, అందుకనే చేయగలుగుతున్నారంటారా? ఆయన చెప్తే నేను చేస్తాను. ఒకవైపు గణేష్ నిమజ్జనాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి, మరోవైపు ఘాటి సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. మరి ఘాటి విశేషాలు మనతో పంచుకోవడానికి క్రిష్ అండ్ చైతన్యరావు మనతో ఉన్నారు. సో క్రిష్ గారు, ఘాటి ఫస్ట్ మీకు వచ్చిన రివ్యూ ఏంటి? ఫస్ట్ రివ్యూ. చాలా ఎక్సైటింగ్ రివ్యూస్ ఉన్నాయండి. బేసికల్గా ఇట్ హ్యాస్ సమ్ ప్లేసెస్ ఇట్ హ్యాస్ మిక్స్, సమ్ ప్లేసెస్ వెరీ ఎక్సైటింగ్. బట్ వన్ బ్యూటిఫుల్ థింగ్ ఈజ్ ద వరల్డ్ ఎప్పుడు మనం చూడని ఒక కొత్త లోకంలోకి వెళ్ళినట్టు ఉంది. అండ్ ద సెకండ్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పర్ఫార్మెన్సెస్ అండి. అనుష్క గారి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, ద క్వీన్ రైన్స్ అంటారు కదా, అండ్ హర్ రోర్ అన్నమాట. ఎవ్రీబడి ఈస్ టెలింగ్ గ్రేట్ థింగ్స్ అబౌట్ అనుష్క గారు. అండ్ అఫ్ కోర్స్ చైతన్యరావు గారు, విక్రమ్ ప్రభు గారు, ఆల్ ద పర్ఫార్మెన్సెస్. అండ్ 3 యాక్షన్ సీక్వెన్సెస్ అండి. ద వే అనుష్క మ్యామ్ ఎంటైర్ సినిమాలో ఒక పెద్ద పెద్ద యాక్షన్ సీక్వెన్స్ని ఎంత ఎఫర్ట్లెస్గా, ఎవ్రీబడీస్ టాకింగ్ అబౌట్ దెర్ ఆర్ సీక్వెన్సెస్ ఫ్రమ్ ద రైల్వే స్టేషన్ సీక్వెన్స్ నుంచి కావచ్చు, ఇంటర్మిషన్ వి గాట్ ఏ హ్యూజ్ అప్లాస్. దెన్ తన కేవ్లోకి వెళ్ళి ఆ పెద్ద ఫైట్ సీక్వెన్స్ను, ఆ బీజిఎంఏ వెన్ చండాలు గిండాలు వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి గూస్ బంప్ మూమెంట్స్ వచ్చినాయి. సేమ్ థింగ్ ఆ బస్ సీక్వెన్స్లో వెన్ షీస్ కటింగ్ ద హెడ్ కావచ్చు, తర్వాత ఆ వించ్ హౌస్ నుంచి పైకి వస్తున్నప్పుడు కావచ్చు, క్లైమాక్స్లో వీళ్ళిద్దరు ఫైట్ కావచ్చు. సో దెర్ ఆర్ 7-8 యాక్షన్ సీక్వెన్సెస్. ఎవ్రీబడి ఈజ్ హైలీ, అంటే ఇది యాక్షన్ మూవీలో ఆ స్టోరీ టెల్లింగ్ ద్వారా తీసుకెళ్ళాము. సో వీఆర్ గెటింగ్ గ్రేట్ అప్లాస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ యాక్చువల్. వండర్ఫుల్. చైతన్య గారు, మీరు అంటే లైక్ అనుష్క లాంటి గ్రేట్ యాక్టర్తో ఆవిడతో నటించడము, అంటే ఆ షార్ట్స్లో కలిసి నటించే సీన్స్లో ఎప్పుడన్నా కొంచెం భయపడ్డారా? అండ్ ఆల్సో క్రిష్ గారు ఎప్పుడన్నా భయపెట్టారా? ఏంటి యూఆర్ వర్కింగ్ విత్ అనుష్క అని భయపెట్టారా ఎప్పుడైనా? మోస్ట్ సపోర్టివ్ అండ్ మోస్ట్ ఎంకరేజింగ్ టీమ్. అనుష్క గారు అలా కాదు, క్రిష్ గారు కూడా అలా కాదు. క్రిష్ గారు అయితే కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఇట్స్ అంటే ఫ్రీడమ్తో పాటు ఇట్ ఇస్ గివెన్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అనుష్క గారు అయితే అసలు షీఈ్ వెరీ స్వీట్. అంటే అంత పెద్ద యాక్టర్తో చేసినప్పుడు చిన్న నర్వస్నెస్ ఉంటుంది, అంటే ఇనిషియల్ డేస్లో. ఫస్ట్ కపుల్ ఆఫ్ టైమ్స్కే షీ యూస్ టు, అంటే తను అర్థం చేసుకొని ఓకే హీ మైట్ ఫీల్ లిటిల్ అన్కంఫర్టబుల్ అని తనే ముందే వచ్చి మాట్లాడి షీ యూస్ టు మేక్ మీ కంఫర్టబుల్. మనం జస్ట్ షార్ట్ చేస్తున్నాం, నువ్వు అస్సలు ఫీల్ కావద్దు, యూనో. షీ యూస్ టు గివ్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. అంటే ఫైట్ సీక్వెన్సెస్లో ఎక్కడో ఇబ్బంది అయిపోతుంటారే ఎంత పెద్ద యాక్ట్తో మనం చేస్తాం అన్నప్పుడు, బట్ ఎక్కడా కూడా షీ డిడ్ంట్ టెల్ మీరు అలా చేస్తే ఇంకో టేక్ అవుతుంది, ఎందుకు డూ ఇట్ ఫాస్ట్ అని చెప్పేది. సచ్ ఏ స్వీట్ హార్ట్ షీ ఈజ్. అసలు ఎక్కడా కూడా దట్ వాజ్ నాట్ దేర్. ఎవ్రీబడి, రాజీవ్ గారు కావచ్చు, కృషి గారు కావచ్చు, ఎవ్రీబడి థరోలీ సపోర్టెడ్ మీ, థరోలీ ఎంకరేజ్. ఫస్ట్ డే ఇంటరాక్షన్ ఐ స్టిల్ రిమెంబర్ దట్ థింగ్. స్వీటీ గారిని గట్టిగా ఇలా పట్టుకొని ఆయన ఎట్లా ఆవంతే లలితే శీలావతి అంటే మన సరుకు కదరా అనే డైలాగ్ అన్నమాట బేసికల్గా ఫస్ట్ డే ఆఫ్ షూట్ స్వీటీ తోటి అది. బట్ దేర్ ఈయన కొంచెం ఇబ్బంది పడుతున్నారు. స్వీటీ సెడ్ వర్క్, లెట్స్ డూ ఇట్ అన్నమాట. ఇట్స్ ఎ గ్రేట్ కామరేడరీ. వండర్ఫుల్. ఐ ఫీల్ దిస్ ఇస్ ద ఎరా ఆఫ్ నోయింగ్ హిస్టరీ, రేసెస్ గురించి కానీ అది కానీ
మనం ప్రజెంట్ వస్తున్న మూవీస్లో చాలా ఇంట్రెస్టింగ్గా అందరూ ఏంటి మన హిస్టరీ ఏంటి అని తెలుసుకునే చాలా ఆసక్తి అనేది ఒకటి ఈ మధ్యకాలంలో మరింత ఏర్పడింది. దాన్ని మీరు చాలా సెన్సిబుల్గా, చాలా మనసుకి హత్తుకునేలా తీయడంలో మీరు ఇంకా దిట్ట. సో ఈ మూవీ ద్వారా, ఈ మూవీ అనే కాదు, యూజువల్లీ ఈ హిస్టారికల్ మూవీస్ కానీ లేకపోతే మన హిస్టరీని, రేసెస్ని, వీటన్నిటిని తెలిపే మూవీస్ ద్వారా లైక్ ప్రజెంట్ జనరేషన్కి ఏం చెప్పదలుచుకున్నారు? నో ఇప్పుడు ఏ సినిమా ఇది వచ్చేసి కాంటెంపరీ యాక్షన్, ఫుల్ ఆన్ యాక్షన్ మూవీ. గౌతమ్ పుత్ర శాతకర్ణి కావచ్చు, అలాంటి హిస్టారికల్ మూవీ ఏది చెప్పినా సరే దట్స్ అబౌట్ ఎ గ్రేట్ హ్యూమన్ లైఫ్. నేను ఏ సినిమా తీసుకున్నా మీరు క్లియర్గా చూస్తే ఒక హ్యూమన్ ఎమోషన్. ఈ టైంలో శీలావతి అనే ఆమె ఒక విక్టిమ్ అయ్యి, ఓకే ఏదో జరిగింది, ఒక విక్టిమ్ అయింది, ఒక క్రిమినల్గా మారింది, తన మైండ్లో చిప్పిపోయింది, వెళ్ళి ఒకళ్ళని కనపడంలో చంపుకుంటూ వెళ్ళిపోయింది. అలాంటి ఆమె హౌ థింగ్స్ హ్యావ్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్ అండ్ తను ఒక లెజెండ్గా ఎలా ఎదిగిందని ఇది ఒక చారిత్రక కథ చెప్పినా, ఇది చెప్పినా కూడా ప్రతిదీ కూడా ఇట్స్ అబౌట్ ఎ స్టోరీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. అప్పుడు ఒక మహారాజైనా అతను ఒక మనిషి, అతను ఎలా ఆలోచించాడు అక్కడ స్థానంలో ఉన్నప్పుడు. ఒక ఘాటీగా ఒక తప్పుడు పని చేస్తూ ఒక గంజాయి మోయటం అనేది చాలా తప్పు. ఇది సోషల్ ఇష్యూ, సామాజిక సమస్య. మన తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాలు చాలా ఉక్కుపాదంతో అణిచివేస్తున్నాయి, ఈగల్ టీమ్స్ ఉన్నాయి, చాలా కష్టపడి దాన్ని నిర్మూలించడానికి అన్నాడు. అలాంటి నిర్మూలన ఎవరైతే చేస్తున్నారో, విత్తనం నుంచి వర్తకం దాకా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఆపితే ఎలా ఉంటుందనే ఊహతో నుంచి వచ్చిన కథ ఈ ఘాటి. సో ఏది చెప్పినా అది మనిషి గురించి, బట్ సొసైటికల్ స్టోరీ అండి. రైట్. సో చైతన్య గారు, మీరు అంటే ఈ రోల్ క్రిష్ గారు చెప్పినందుకు ఒప్పుకున్నారా, రోల్ చూసి ఒప్పుకున్నారా? No, I mean the immediate idea when I got a call from Rajiv garu, atla Krish garu పిలుస్తున్నారంటే for an actor like me, Krish garu సినిమాలు చూసి పెరిగినాను. I have been a great fan of his work. గమ్యం వేదం షూటింగ్ అప్పుడు వెళ్ళాను చాలాసార్లు నేను సెట్కి. మీరు అన్నట్టు కృష్ణమందిర జగద్గురు, దట్ ఈస్ నాకు చాలా ఇష్టమైన సినిమా. తనకు కొన్ని బ్యూటిఫుల్ లైన్స్ ఉంటాయి. క్రిష్ గారు చెప్పినట్టు దిస్ అ హ్యూమన్ టచ్. ఒక మీరు ఏ సినిమా తీసుకున్నా సొసైటీకి ఉపయోగపడేది ఉంటుంది. టు బి పార్ట్ ఆఫ్ సచ్ ఫిల్మ్స్, టు వర్క్ విత్ సచ్ డైరెక్టర్స్ ఈజ్ ఆల్వేస్ ఒక అంటే ఇప్పుడు ఎదుగుతున్న యాక్టర్స్కి దట్స్ ఎ గ్రేట్ స్టేజ్. సో క్రిష్ గారు ఆఫీస్కి రమ్మన్నప్పుడే ఏదైనా పర్లేదు చేస్తాను. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇట్ వాస్ దిస్ బిగ్ ఏ క్యారెక్టర్, యూనో. అంటే నా కెరీర్ డిఫైనింగ్ ఒక క్యారెక్టర్, ఇలాంటి ఇంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ని ఎక్స్పెక్ట్ చేయాలి. చెప్పిన తర్వాత ఐ వాజ్ లిటిల్ అంటే క్రిష్ గారు ఒక యూనో హీ సా ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. నేను లైక్ చేయగలను దీనిలో ఉండే, బట్ ఐ థరోలీ టుక్ అప్ ద ఛాలెంజ్. అండ్ అప్పటి నుంచే నాకే అనిపించింది అంటే ఇలాంటి క్యారెక్టర్ లైఫ్లో ఒకటేసారి వస్తుంది అంటే మళ్ళీ ఒక విలన్ అనేసరికి రెగ్యులర్ టెంపరేరీ విలన్ అనుకుంటాం. బట్ ఫర్ దిస్ ఇవాళ అంత అప్లాజ్ వచ్చేది కూడా ద డిజైన్, ద ఆర్క్ ఆఫ్ దట్ క్యారెక్టర్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. అటుకు పెయిన్ ఉంటుంది, రివెంజ్ ఉంటుంది, ఈజ్ గాట్ హిజ్ ఓన్ ఎమోషన్స్. ఒక పాయింట్ వరకు అంటే అంత ఇవిలిష్గా ఉన్నా కూడా అతనికి ఒక జర్నీ ఉంది. అంటే హీఈస్ ఫైటింగ్ ఫర్ సంథింగ్, లైక్ అనుష్క గారు ఈజ్ ఫైటింగ్ ఫర్ సంథింగ్. సో అలాంటి ఫుల్ ఫ్లెజ్డ్ ఆర్క్ ఉన్న రోల్స్ చాలా తక్కువ వస్తాయి. అలా వచ్చినప్పుడు ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు క్రిష్ గారు. తెలుగు సినిమా for the next 10 years, I think this character will be remembered is what I feel, because villain roles మనం చూస్తూనే ఉంటాం, వచ్చి చంపేసి ఉంటాం. బట్ దిస్ గై హాజ్ ఎ రేజ్, ఇట్స్ ఇవాళ జనాలకు అంత నచ్చుతుంది. అంటే నేను నిన్న ఇక్కడ ఈ నైట్ షో చూస్తున్నా థియేటర్లో. యూజువల్గా విలన్ని కొడుతుంటే ఎంజాయ్ చేయాలి. దెర్ ఆర్ కపుల్ ఆఫ్ పీపుల్ అనుష్క గారిని కొడుతున్నారు, అరే అంటున్నారు. ఆ సింపతి ఎక్కడో ద పీపుల్ అది వచ్చింది. అంటే పీపుల్ విల్ లవ్ ఇట్ ఆర్ హేట్ ఇట్, బట్ దే విల్ లవ్ దిస్ క్యారెక్టర్. సో అంటే ఐ వాంటెడ్ టు డూ ఇట్. ఆల్ ది క్రెడిట్స్ టు క్రిష్ గారు. ఆయన అసలు నన్ను అలా చూడడము, దట్ ఈస్ ది బిగ్గెస్ట్. ఇలా చిన్న స్ట్రీక్ ఉందండి మీకు, ఆ స్ట్రీక్ కోసం అన్నమాట. వండర్ఫుల్. దేశమంతా నిమజ్జన శోభ అండ్ నిమజ్జన జోష్ కనిపిస్తూ ఉంది. ఆఫ్ కోర్స్ మీకు అది డబుల్ అయింది ఈసారి జోష్ బికాస్ ఆఫ్ ఘాటి. సో ఒక్కసారి మీ పాత జ్ఞాపకాల్లోకి వెళ్దాం. మీ చిన్నప్పుడు లేకపోతే సమ్ లైక్ పాస్ట్ 10 years బ్యాక్ నిమజ్జనంలో అది పాల్గొనే వాళ్ళ, డాన్సులు చేసేవాళ్ళ, అక్కడ డీజేలు? నేను రిలీజ్కి ముందు రోజే గురువారం ఖైరతాబాద్ గన్నాథుని దర్శించుకున్నాను అన్నమాట. బేసికల్గా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆయన అంత అద్భుతంగా
ఆయన అంటే మనసు సరిపోలేదు. ఒక పక్కనేమో పూరి జగన్నాథుని ప్రతిమలు కూడా ఉన్నాయి. అవి కూడా మా సినిమాలో ప్రతిసారి అంతే షూటింగ్ అంతా కోరాపుట్ డిస్టిక్లో జరిగింది కాబట్టి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో కాబట్టి అక్కడ అలా అన్నీ చూసేవాళ్ళం అన్నమాట. దాన్ని ఒక చాలా పాజిటివ్ సైన్గా తీసుకున్నాం. నేను విక్రమ్ ప్రభు గారు ఇద్దరు వెళ్ళామండి. సో ఆ ఖైరతాబాద్ గన్నాథుని దర్శించుకోవటమే పెద్ద విషయం. నిమజ్జనంలో పాల్గొనే వాళ్ళం, ఎప్పుడు అరుస్తూ ఉండేవాళ్ళం, గణపతి బప్ప మోరియా వచ్చే ఏడాది త్వరగా రా అన్నమాట. సో దేర్ ఆర్ గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ అండి. వండర్ఫుల్. క్రిష్ గారు, మరి ఒకసారి వెళ్దాం. ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం అయితే క్రెయిన్ నెంబర్ 4 దగ్గర జరుగుతుంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర మా ప్రతినిధి వాసు ఉన్నారు. మీరు ఏమైనా అడగదలుచుకున్నారా ఆయన్ని? అడుగుతారు వాసు గారిని. వాసు గారు కనిపించట్లేదు. వాసు గారు వాసు గారు, మనతో పాటు క్రిష్ గారు అండ్ చైతన్యరావు గారు ఉన్నారు. సో వాళ్ళు మిమ్మల్ని ఏదో అడుగుతారంట క్వశ్చన్స్. హలో వాసు గారు, ఫస్ట్ హలో ఫస్ట్ ఘాటి సినిమా చూసారా లేదని అడుగుతా. చూడకపోతే వెళ్ళి చూడండి అర్జెంటుగా. ఎక్కడండి 4 days నుండి ఇదే పనుల్లో ఉన్నారు. ఇవాళ అయిపోగానే వెళ్ళి చూసేయండి. సినిమా చాలా బాగుంది. బట్ ఆ తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద దట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ టు బీ దేర్. అన్ని వినాయకుల్ని అక్కడ లైవ్గా చూస్తుండడము ఎట్లా ఉందండి? వైబ్ ఎలా ఉంది అక్కడ? హౌ ఆర్ ది ట్రాఫిక్ కండిషన్స్? ఎప్పటి వరకు అయిపోవచ్చు? బై వాట్ టైమ్ ఆల్ దిస్ విల్ బి డన్? ఒకసారి టెల్ ది ఎక్స్పీరియన్స్ దేర్. మేము అక్కడ లేవు, మీరు ఉన్నారు, మీ కళ్ళతో మీ ఎక్స్పీరియన్స్ మాకు చెప్పండి, మేము ఫీల్ అవుతాం. సార్, బేసికలీ మనం ఎక్కడైనా ఒక వినాయకుడిని చూస్తేనే భక్తి పారవశంతో మునిగిపోతాం. కానీ ఇక్కడ తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి కొన్ని వేల విఘ్నేశ్వర్లు వెళ్తుంటే చూడటానికి కన్నుల పండగగా ఉంది. దీంతో పాటు భక్తులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. సందడిగా 11 రోజులు తమ ఇంట్లో పూజలు అందుకున్న గణనాథుల్ని గంగమ్మ ఒడిలోకి చేర్చేందుకు దాదాపు ఉదయం నుంచి కూడా ఎక్కువ స్థాయిలో ఇక్కడ విగ్రహాలు వస్తున్నాయి. ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా కిక్కిరిసిపోయింది. ఇప్పుడే ఇటు ఖైరతాబాద్ బడా గణేష్ని క్రెయిన్స్కి ఎక్కిస్తున్నారు. అక్కడి నుంచి హుస్సేన్ సాగర్లోకి నిమజ్జనం చేసే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. మీరు ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. చాలామంది ఈసారి చిన్నపిల్లలు గతంతో పోల్చుకుంటే ఈసారి అధిక సంఖ్యలో వినాయక మండపాలు కావచ్చు, ఆయా కాలనీలో కావచ్చు, అపార్ట్మెంట్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎక్కువ సంఖ్యలో పెట్టారు ఈసారి చూసుకుంటే గత ఏడాది. సో ఆ నేపథ్యంలోనే దాదాపు ఇప్పటికే హైదరాబాద్లో మీరు ఒకసారి ఊహించండి, ఇమాజిన్, దాదాపు ఇప్పటికే 2 లక్షల విగ్రహాలు నిమజ్జనమయ్యని అధికారులు చెప్తున్నారు. సో ఈ ఒక్కరోజే ఇంకొక 50,000 వచ్చే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. మరి ఇప్పుడు ఎక్కడైతే క్రేన్ నెంబర్ 4 ఏదైతే ఎన్టీఆర్ మార్గ్ ఉందో దాని ఎదురుగా ఉన్న క్రేన్ నెంబర్ 4 దగ్గర ఇటు ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే హారతి పూజ కార్యక్రమం ముగిసింది. మరికొద్దిసేపట్లో నిమజ్జన కార్యక్రమం కూడా ముగిసే అవకాశం మనకు కనిపిస్తోంది. మొత్తానికి ఇప్పుడు బాలాపూర్ గణేశుడికి సంబంధించి అక్కడి నుంచి కూడా శోభాయాత్ర ప్రారంభమైంది. మరికొద్దిసేపట్లో ట్యాంక్ బండ్కి వచ్చే అవకాశం ఉంది. ట్యాంక్ బండ్ నలుమూల హుస్సేన్ సాగర్కి నలుమూల ఎక్కడైతే ఈ నిమజ్జనం పాయింట్స్ ఏర్పాటు చేశారో అక్కడికి ఈ గణనాథులు అందరూ కూడా వస్తున్నారు. అక్కడ నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది. కానీ గతంలో చూసుకుంటే ఇంత భారీ స్థాయిలో గతంలో చూసుకుంటే చాలా తక్కువగా ఫ్లోటింగ్గా ఉండేది, ఈవినింగ్ పూట ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు దాదాపు ఉదయం 8 గంటల నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా మీరు విజువల్స్లో దృశ్యాల్లో చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఎక్కువ భక్తులందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు, నిమజ్జనం చేస్తున్నారు. దాంతోపాటుగా మనకు ఒకసారి ట్యాంక్ బండ్లో నిమజ్జనం అంటే దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్ట కలిగింది ట్యాంక్ బండ్. ఎందుకంటే ఇక్కడ నిమజ్జన కార్యక్రమాన్ని చూడటానికి హైదరాబాద్, సికింద్రాబాద్ వాసులే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా చాలామంది ఈసారి తరలి వచ్చారు. ఇటు ఖైరతాబాద్ గణేశుడితో పాటు వివిధ హైదరాబాద్లో వివిధ చోట్ల ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాలను చూసేందుకు ప్రజలు భారీ స్థాయిలో అయితే ఇక్కడికి ఈరోజు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు తల వచ్చిన పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా డైవర్షన్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ ఒకసారి చూసుకుంటే 303 కిలోమీటర్ల మేర ఈ గణేష్ శోభాయాత్రలు ఈరోజు కొనసాగే అవకాశం ఉందంటూ అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. నిమజ్జనం కోసం ఇది జిహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇక పోలీసుకి సంబంధించి 13 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. 30,000 మందితో పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. ఎక్కడా ఇబ్బంది కలగకుండా 160 యాక్షన్ టీంలు రంగంలోకి దిగాయి. నిమజ్జనం కోసం హైదరాబాద్, సికింద్రాబాద్ నగర వ్యాప్తంగా 20 ప్రధాన చెరువులు ఏర్పాటు చేశారు. అయితే కొన్ని చోట్ల చిన్న గణేషులు వస్తున్న నేపథ్యంలో 72 కృత్రిమ కొలులను కూడా ఏర్పాటు చేశారు. అంటే చిన్న సైజు కొలలు ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. హుస్సేన్ సాగర్లో 9 బోట్లు ఏర్పాటు చేశారు. 200 మంది గజ ఈతగాల్ని రంగంలోకి దించిన పరిస్థితి నెలకొంది.
అయితే ఇంత భారీ స్థాయిలో విగ్రహాలు వస్తాయి, ఇటు శానిటేషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో జిహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ప్రతి షిఫ్ట్కి 4,000 మందిని పెట్టారు. ఎందుకు ఎప్పటికప్పుడు క్లీనింగ్ ఉండాలి. సో క్లీనింగ్ ఉండాలి కాబట్టి ఎప్పటికప్పుడు 4,000 మంది ప్రతి షిఫ్ట్కి ఏర్పాటు చేసి పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. మొత్తానికైతే మీరు చూస్తున్నారు హైదరాబాద్లో ఇప్పటిదాకా దృశ్యాలు చూశారు ఏ విధంగా సిచ్యువేషన్ ఉంది, ఎంత స్థాయిలో భక్తులు వస్తున్నారు. గతంలో ఎప్పుడైనా ఈవినింగ్ వచ్చే భక్తులు ఈసారి దాదాపు ఉదయం నుంచే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో హైదరాబాద్ నగర వ్యాప్తంగా నిమజ్జన ఏర్పాట్లతో పాటు నిమజ్జనం అయితే బాగా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఎస్, థ్యాంక్ యూ వాసు. సో నిమజ్జనం అనగానే అసలు ఒకలాంటి లైక్ ఒక అంటే అప్పటి వరకు చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకొని మమ్మీ డాడీ పక్కన కూర్చొని పూజలు చేసి అన్ని ప్రసాదాలు పెట్టి అప్పటి వరకు చూసుకున్న పిల్లలు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇప్పుడు నిమజ్జనం తీసుకెళ్ళి ఇంకా నిమజ్జనం చెయ్యాలి అని అంటే ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఎంత ముద్దుగా ఉంటుందంటే అదొక ఎమోషన్, జస్ట్ లైక్ ఇన్ యువర్ మూవీస్ ఒక ఎమోషన్ని క్యారీ చేస్తూ ఉంటారు వాళ్ళు ఈ 9 to 11 days వరకు. సో మీ చిన్నప్పుడు ఎలా సాగేది? చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు ఒకటి చెప్పారండి, సీతారామమ్మ గారని, ఆమె ఒకటి చెప్పారన్నమాట. వినాయకుడు చిన్ని వినాయకుడు ఇంట్లో ఉంటే ఇంటికి చుట్టంలా వచ్చారా, అసలు ఒక చుట్టంలా వచ్చాడు ఇంటికి, దేవుడే చుట్టంలాగా వచ్చాడు, మళ్ళీ తీసుకెళ్ళి ఆ నేచర్లో ప్రకృతిలో కలిపేయాలి అని చెప్తే ఆమె మళ్ళీ నాకు అసలు గణేషుని పుట్టుకంతా చెప్పామాట. తన ఆ నలుగు పిండితో వినాయకుడిని చేసింది అమ్మ. మళ్ళీ ఇక్కడ నుంచి అది ఈజీగా వినాయకుడు అక్కడి నుంచి మనకు వస్తాడు, ఆయనతో పాటు ఆయన మూషకం కూడా వస్తుంది. అది మళ్ళీ మన దగ్గర ఉంచుకొని మళ్ళీ జాగ్రత్తగా మళ్ళీ ఆయన దగ్గర వాళ్ళ అమ్మ దగ్గర పంపించాలన్నమాట. అది గంగమ్మ ఒళ్ళో కలిస్తే గంగమ్మ నుంచి అక్కడికి వెళ్తాడు, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ వచ్చాడు అది వస్తాడని చెప్పేది, అడిగేది అప్పుడు వచ్చాడేది మళ్ళీ త్వరగా రమ్మని చెప్పారన్నమాట. నాకు అది గుర్తుంది యాక్చువల్గా. అంటే అప్పుడు మీరు కూడా నేర్చేవాళ్ళ కాబట్టి అది ఒక నిమజ్జనం అంటే ఒక ఉత్సవం అండి యాక్చువల్గా. అది అందరూ వెళ్తూ ఉంటే ఆ కోలాహలంగా చిన్నప్పుడు చిన్న చిన్న చెరువుల్లోనూ లేకపోతే ఎక్కడైనా కలిపేవాళ్ళం కాబట్టి చాలా ఎక్సైట్మెంట్ ఉండేదండి. అది అంటే ఏడవటం కన్నా కూడా ఎక్సైట్మెంట్గా ఉండేది, అది ఒక పండగలాగా అన్నమాట. ఇక్కడ మత సామరస్యం కూడా కనబడుతూ ఉంటుంది, ఓన్లీ గణేష్ నిమజ్జనాల్లోనే అది కనబడుతూ ఉంటుంది. బికాజ్ వివిధ ప్రాంతాలు లైక్ ఓల్డ్ సిటీ కానివ్వచ్చు, ఇటు సికింద్రాబాద్ కానివ్వచ్చు, మిగతా ప్రాంతాలు రెస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఫ్రమ్ హైదరాబాద్ కావచ్చు, ఎక్కడి నుండైనా గణనాథులు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆ జోష్ని ఫీల్ అవుతూ ఉంటారు. సో మీ చిన్నప్పుడు ఎలా జరిగేది? సార్ చెప్పినట్టు ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ఎ సెలబ్రేషన్, ఎగ్జైట్మెంట్. అంటే 9 days, ఇప్పుడు 11 days, బట్ యూజువల్లీ 9 days చేసి. సో ఆ 9 days మోర్ ఆఫ్ గ్యాదరింగ్ ఫ్రెండ్స్ అందరూ. అంటే ఒక డిసిప్లిన్ ఉండేది, పొద్దున్నే వచ్చి పూజ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ వచ్చి అక్కడే పడుకొని మండపంలోనే అది ఆ లడ్డూని సేఫ్ గార్డ్ చేసి 9 days తీసుకోకుండా ఇట్ వాజ్ సాంగ్స్, కొత్త కొత్త సాంగ్స్ పెట్టుకొని, అంటే హై స్పిరిట్స్లో ఉంటుండే. వి యూస్ టు బి లైక్ దట్. దానికి ముందు ఒక 15 రోజుల నుంచి ప్లానింగ్, అందరి దగ్గర చందాలు తీసుకొని ఇయ్యని వాళ్ళని అమ్మ విడియట్లేదు అని తిట్టుకొని, ఆల్ దట్ యూస్ టు బి దట్ వాజ్ మోర్ ఫన్. అంటే అదే టైంలో వర్షాలు పడుతుంటాయి, దిస్ ఇస్ ద టైమ్. సో వెరీ వెరీ ఎగ్జైటింగ్ ఉంటుండే. అంటే ఇట్ వాజ్ వెరీ ఫన్. అండ్ అందుకే వినాయకుడు అంటే అంత ఇష్టం మనకి. అంటే హీ గివ్స్ అస్ సో మచ్ హ్యాపీనెస్, సో మచ్ సెలబ్రేషన్, ఆ మూడ్ అంతా ఇస్తారు కాబట్టి. నాకు గుర్తుండేది, నేను సినిమా చూస్తానండి, వినాయకుడు సినిమా వస్తుంది ఒకటి, అంటే టీవీలో దట్ హోల్ ప్రాసెస్ ఎలా అయింది ఏందని. అది వినాయక విజయం సినిమా వచ్చేది వినాయక చవితి రోజు, అది బాగా చూసేవాడిని. ఐ రిమెంబర్ దట్. బట్ లాట్ ఆఫ్ ఫన్. అంటే ఇప్పుడు ఇంకా ఇట్ హస్ బికమ్, నేను ఎక్కడో చదివాను, వెబ్లో 30% మోర్, ఓన్లీ హైదరాబాద్లో 30% మోర్ వినాయకులు పెట్టారంట. నిన్న మేము మార్నింగ్ షో వెళ్తున్నప్పుడు అప్పటికి లాడ్ ఆఫ్ వినాయకులు వస్తుండే. సో ఐ వాజ్ సీయింగ్ పెద్ద పెద్ద ట్రక్లు వేసేసుకొని ఫ్యామిలీస్, లేడీస్ అందరూ వచ్చి దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఇట్. అంటే ఒక సెలబ్రేషన్ లాగా, 9 days సెలబ్రేషన్ లాగా. ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ అండి. అండ్ ఆల్సో మేబీ ఏ రూపంలో అయినా ఒదిగిపోయేది ఓన్లీ గణేశుడు మాత్రమేనేమో కదండి. ఓన్లీ ఫేస్ మట్టికే సేమ్ ఉంటుంది, కానీ హీ కెన్ బి మోల్డెడ్ ఇంటూ ఎనీథింగ్. అవునండి, మనం బాహుబలి చూసాం, పుష్ప కూడా చూసాం అట్ ద సేమ్ టైమ్. శివుని రూపంలో చూస్తాము, అమ్మవారి రూపంలో చూస్తాము. సో ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ అండి యాక్చువల్. సో చాలా అందుబాటులో ఉండే దేవుడు, అందరికీ ఇష్టమైన దేవుడు, మత సామరస్యం కలిగించే దేవుడు. సో ఆల్ టుగెదర్ అన్నమాట. మీరు నాకు చెప్పినట్లుగా ఎస్, హై స్పిరిట్స్ మెయింటైన్ చేస్తూ ఈ సినిమాలో కూడా అదే చూపించారు. బట్ ఏదన్నా ఒక సందర్భంలో లైక్ యు ప్రే టు గాడ్, లైక్
ఒక పక్క క్రిష్, ఇంకో పక్క అనుష్క, ప్లీజ్ గాడ్ ఐ హ్యావ్ టు దీని నుండి నేను బయటపడాలి, నేను జస్ట్ 1 టేక్లో చేసేయాలి అని కష్టమైన సందర్భం, కష్టమైన టేక్ ఏదన్నా ఉందా? కష్టమైన టేక్స్ అని కాదండి, బట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫియర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు ఉండేది, బికాస్ సచ్ అ హ్యూజ్ ఫిల్మ్. క్రిష్ గారు నన్ను సెలెక్ట్ చేసుకోవడం ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ. అంటే ఆయన నమ్మకాన్ని అనుష్క గారి సినిమాలో వాళ్ళకు నేను కావాలంటే అనుష్క గారి సినిమాలో ఎవరన్నా విలన్గా రావచ్చు, నాకు అంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు జస్ట్ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ మై షోల్డర్స్. సో అది కాన్స్టెంట్గా ఎవ్రీ టైమ్ ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అది రన్ అవుతూ ఉండేది. ఐ యూస్ టు సీ ఇంకేమైనా బెటర్గా చేయొచ్చా అంటే. ఇంకోటి ఏంటంటే క్రిష్ గారు లాట్ ఆఫ్ ఫ్రీడమ్ ఇచ్చారు నాకు, అంటే టు యూనో ఇలా నువ్వు ఇట్లా రెస్ట్రిక్ట్ చేయలేదు. హిస్ పుట్ మీ ఆన్ ఓపెన్ ప్లే గ్రౌండ్. ఏదన్నా ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ ఓవర్ ద బోర్డ్ చెప్పేవాళ్ళు, యూనో ఇలాగా సరే ఏదో చేద్దాం అలా చేద్దామని. బట్ హీ గేవ్ మీ దట్ ఫ్రీడమ్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్. ఒక యాక్టర్కి దట్ ఈస్ ఒక పెద్ద వరం లాగా అండి. అంటే కంట్రోల్ చేయకుండా నీకు దిస్ ఈజ్ యువర్ రోల్, మీకు తెలుసు కదా మీరు ఇందులో యూ డూ అని. సో దట్ రియలీ హెల్ప్ మీ అలాట్. అండ్ దట్ రెస్పాన్సిబిలిటీ ఇంత పెద్ద సినిమాలో అనుష్క గారితో, క్రిష్ గారితో, దర్ ఆర్ లాట్ ఆఫ్ బిగ్ యాక్టర్స్, జగపత్ బాబు గారు, సచ్ హ్యూజ్ స్టార్ కాస్ట్. ఇలాంటి సినిమాలు నాకు అవకాశం వచ్చింది, నేను ఎక్కడా కూడా ఐ షుడ్ నాట్ లెట్ ఎనీబడి డౌన్ అనేది ఆల్వేస్ బీన్ త్రూ మై మైండ్. ఈరోజు ఎవ్రీబడి ఈజ్ యూనో ప్రేజింగ్ దట్ క్యారెక్టర్. అనుష్క గారితో ఫైట్ సీక్వెన్సెస్ చాలా బాగా వచ్చాయి. అంటే నిన్న 2 సార్లు షో చూశాను, థియేటర్స్ ఆర్ 80% 90% ఫుల్, అండ్ ఎవ్రీబడి ఈజ్ ఆడియన్స్ ఆర్ లవింగ్ ఇట్. రివ్యూస్లో అక్కడిక్కడ కొంచెం మిక్స్డ్ రివ్యూస్ ఉండొచ్చు, కానీ నేను పర్సనల్గా వెళ్ళి నాకు ఆస్ట్రేలియాకి వెళ్ళి కాల్ చేశారు, చూసిన వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ దోస్ ఫైట్ సీక్వెన్సెస్ విత్ అనుష్క గారు అమేజింగ్. అంటే నేను అనుష్క గారిని, మనందరం ఫ్యాన్స్ కదా, సినిమాలు చూస్తున్నప్పుడు అనుష్క గారినే చూస్తున్నాను, నాకంటే ఎక్కువ ఆవిడనే చూసుకుంటున్నా. బట్ ఐ థింక్ ఆ ఫియర్ ఎప్పుడు ఉందండి నాకంటే. దట్ రెస్పాన్సిబిలిటీ మోర్ దెన్ ఫియర్, ఆ రెస్పాన్సిబిలిటీ అయితే ఐ ఫెల్ట్ ఇట్ అండ్ ఇట్ ఈస్ షోయింగ్ టుడే. క్రిష్ గారు యాక్చువల్గా అంటే చైతన్యరావు గారిని విలన్ పాత్రకి తీసుకోవాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే ఆయన ఇంతకు ముందు మూవీస్ చూస్తే ఓకే వర్సటైల్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే చేశారు, బట్ ఈయన కరెక్ట్గా మీరు రాసుకున్న అంత ఇంటెన్స్ విలన్ క్యారెక్టర్కి ఆయనే యాప్ట్ అని మీకు ఎందుకు అనిపించింది? ఇతిమిద్దంగా ఇదని లేదండి. నేను ఆయన 30vs20లో ఆయన చూశాను అవి తర్వాత ఆయన సినిమాలో కొన్ని చూశాను బేసికల్గా. బట్ ఈ క్యారెక్టర్ రాస్తున్నప్పుడు ఈయన గుర్తొచ్చారండి. దెన్ ఐ రీవిజిటెడ్ దట్ వెబ్ సిరీస్. కొన్ని చేస్తున్నప్పుడు మధ్యలో ఆయన హావభావాలు చాలా బాగున్నాయి. హ్యాజ్ సమ్ స్ట్రీక్, దట్ ఎనర్జీ బాగుంది. దెన్ లైవ్గా ఒకసారి కలుద్దాం అనుకొని దెన్ రాజీవ్ గారిని అడిగాను. రాజీవ్ గారి ద్వారా వచ్చారన్నమాట. అంతకుముందు బయట ఒకసారి చూశానండి. సో చాలా ఎక్సైటింగ్ ఫీచర్స్ అన్నమాట ఆయనవి. సో ఆయన వచ్చిన తర్వాత ఆయన కథ చెప్తున్నప్పుడు అప్పుడు యాక్చువల్గా ఐఎమ్ టెస్టింగ్ మై సెల్ఫ్, నేను అనుకున్నది కరెక్టా కాదా అని. కథ చెప్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో చూసి చెప్తాను అండి. నేను క్యారెక్టర్ చెప్పినప్పుడు ఆయన కళ్ళు కదులుతున్నాయండి. దవే ఆయన ముందుకు వంగటం అలా ఆహా అని అర్థం చేసుకునే టైంలో ఆయన బాడీ లాంగ్వేజ్ జస్ట్ హీ హ్యాస్ వన్ స్ట్రీక్. అది నేను పదంలో చెప్పలేనమాట. దెన్ ఐ రియలైజ్ నో హీ ఈజ్ ద వన్ ఆయనని. సినిమా ఇది నరేషన్ అయిపోయిన తర్వాత నేను గట్టిగా ఫిక్స్ అయ్యానండి. ఆయన మొహ కవలికలు చూసి ద వే హీఈస్ రియాక్టింగ్ ఫర్ దిస్ థింగ్, ఈజ్ దట్ యాక్టర్ ఫర్ దిస్ అని. అయిపోయిన తర్వాత చెప్పానంటే సార్ నేనా అన్నాడు. కానీ అన్నారు ఆయన. నాకు అది వినపడింది ఏంటంటే సార్ నేనే అన్నట్టు అన్నమాట. నేను అది విన్నాను, ఆయనకి ఇంకా భయం ఉండొచ్చు. నేనే అనేది ఆ కాన్ఫిడెన్స్, ద వే హీస్ మూవింగ్, లిటిల్ రెస్ట్లెస్నెస్ వింటున్నప్పుడు. ఎందుకంటే దిస్ ఇస్ నైస్, ఐ షుడ్ డూ దిస్, ఓకే ఇది వెరీ ఛాలెంజింగ్ అని ఆయన కళ్ళలో గమనించాను. 2 రోజుల తర్వాత ఐశ్వర్య రాజీవ్ గారు వి డిడ్ ఏ లుక్ టెస్ట్ అన్నమాట. తన్మయని మై అసోసియేట్ ఒక ఉంది, రిఫరెన్స్లో అన్నీ పెట్టుకుని ఐశ్వర్య గారు మొత్తం డిజైన్ చేశారు. నో షీ గాట్ ద పర్ఫెక్ట్ థింగ్ అన్నమాట. సో అయిపోయిన తర్వాత వెన్ వీ సా హిమ్ బయటకు వస్తున్నప్పుడు ద వే హీ బిహేవ్డ్, బయటకు వచ్చి నడవటం అదంతా చూసి ఎమ్మట ఐశ్వర్య గారు అన్నారన్నమాట, చాలా రైట్ అండి పర్ఫెక్ట్గా ఉన్నాడు అయినా అని. సో దట్స్ హౌ అండ్ మై ఎంటైర్ టీమ్ విల్ లవ్డ్ హిస్ లుక్ ఆన్ దట్ డే. దెన్ నౌ కుందుల నాయుడుగా ఏలేస్తున్నారు అన్నమాట. చైతన్య గారికి ఇప్పుడు మనసులో ఇన్ని లడ్డూలు. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే క్రిష్ గారు నాకు ఇది అక్కడ ఒరిస్సాలో షూట్ చేస్తున్నప్పుడు చెప్పారు. దట్ వాజ్ ఒక యాక్టర్కి చాలా మూమెంట్స్ ఉంటాయి, దట్ వాజ్ మై మూమెంట్. షూట్ అయిపోయిన తర్వాత ఆ రోజు నాకు చెప్పారు, క్రిష్ గారు నన్ను అనుకున్న తర్వాత టీంలో ఓటింగ్ పెట్టుకున్నారంట. ఓటింగ్ పెట్టుకుంటే అక్కడ కూడా ఫెయిల్. మన క్రిష్ గారు ఇంకొకరిద్దరు నాకు సపోర్ట్ చేశారు, మిగతా వాళ్ళందరూ చాలా అమాయకంగా ఉంటాడు కదా అది ఇదని. అంటే హిజ్ ఏ టీమ్ లీడర్, అందరి ఒపీనియన్స్ తీసుకుందామని. బట్ హీ బిలీవ్డ్ హిస్ గట్ ఫీలింగ్ అగైన్. అందరూ వద్దన్నా కూడా క్రిష్ గారు లేదు చైతన్యనే చేస్తాడు అని చెప్పి మళ్ళీ తీసుకున్నారు. అది ఎక్కడ చెప్పారు, ఒరిస్సాలో నేను మా బ్రదర్ చనిపోయిన తర్వాత అక్కడ ఆ షాట్ అప్పుడు ఈవినింగ్ సార్ ఇలా వీళ్ళందరూ వద్దన్నారు, మీరు
ఐ ఆల్వేస్ బిలీవ్డ్ దట్ యు ఆర్ ద రైట్ పర్సన్, ఇవాళ అందరు మీకు చప్పట్లు కొడుతున్నారు చూడండి అని చెప్పారు. దట్ వాజ్ మై యాక్టర్ మూమెంట్, దట్ వాజ్ మై మూమెంట్. అంత పెద్ద డైరెక్టర్ వచ్చి మీకు నా చాయిస్ రైట్ అండ్ యు ఆర్ డూయింగ్ ఎన్ ఎక్సలెంట్ జాబ్ అన్నప్పుడు. తూర్పు కనుమల్లో హైయెస్ట్ పెద్ద పుట్సిల్ వ్యాలీ అని ఉంటుంది అనమాట, పెద్ద దాంట్లో టాప్ అక్కడ పుట్సిల్ వ్యాలీలో చేసాం అది. అక్కడి నుంచి చూస్తూ ఉంటే కనులన్నీ కనపడతా ఉంటాయి. అండ్ అరౌండ్ 6:45 లైట్ అన్నమాట, స్కై కూడా ఒక అద్భుతమైన వర్ణాల్లో ఉందన్నమాట. అప్పుడు ఈయన పర్ఫార్మెన్స్, అందరు క్లాప్స్. దెన్ ఐ స్పోక్ టు హిమ్ ఆన్ దిస్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ చైతన్యరావు గారు. బాలాపూర్ లడ్డుని మీరే దక్కించుకున్నంత సంతోషం కనబడుతుంది మీ face లో. ఘాటీ లడ్డు. ఘాటీ లడ్డు, yes exactly. By the way, బాలాపూర్ లడ్డు 35 lakhs కి Wow. ఆప్షన్ లో అవునండి. వెళ్ళింది. సో చిన్నప్పటి నుండి ఆప్షన్స్ లేకపోతే లడ్డూల విషయంలో ఎలా ఉండేది మీ ఫీలింగ్? తెలుసుకోవటం, నేను ఎప్పుడు ఆప్షన్లో పాల్గొనలేదు, బట్ ఐ డోంట్ హ్యావ్ దట్ స్ట్రీక్. బట్ ప్రతిసారి వింటూ ఉంటాం బాలాపూర్ లడ్డు ఎంత వెళ్తుంది అనేది. ఈరోజు 35 లక్షలు అంటే ఇట్స్ ఏ గ్రేట్ అచీవ్మెంట్ అండి. అంటే దేవుడి దగ్గర పెట్టిన లడ్డు Yeah, అంటే yeah. ఒక్కళ్ళని వరప్రసాదం ప్రసాదంగా కదండి. తీసుకోవాలని Yeah, yeah. అనిపిస్తుంది కదా. వరం అదే, వరప్రసాదం కాబట్టి ఉంటుందండి. గారు సీక్రెట్ బట్ నిజం చెప్పాలి. ఓకే. ఓకే, గణేష్ నిమజ్జనం అనగానే అంటే గణేశుడి పూజ మొదలైన దగ్గర నుండి నిమజ్జనం వరకు ప్రతిరోజు పూజ చేసేటప్పుడు మనసును పవిత్రంగా ఉంచుకోవడం, లేకపోతే లైక్ ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే వాటిని వదిలేయడం జరుగుతూ ఉంటుంది. సో మీ లైఫ్లో మీరు అలా వదిలేసిన బ్యాడ్ హ్యాబిట్ ఏదైనా ఉందా? చాలా నిబద్ధతగా చేసామండి గణేష్. అమ్మో అలాంటి చాలా నాట్ ఓన్లీ లైక్ పొరపాటు. గణేష్ పూజ మాత్రమే కాదు, Yeah. లైఫ్లో మేబీ నేను ఇది వదిలేసుకుంటే బెటర్ ఏమో అని ఏదన్నా అనిపించిందా? అంత లేదు. ఆల్ గుడ్ అండి. గుడ్. మీరండి? వదిలేసుకునే అంత బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు. అంటే లైక్ కోపగించుకోవడం అనేది కూడా వదిలేసుకుంటారు కొంతమంది. సో దేవుడికి చెప్పుకొని ఓకే ఏదైనా ఎక్స్ట్రీమ్ అవుతుంది అన్నప్పుడే వదిలేసుకుంటాం కదా. వెన్ వీఆర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ అవర్ ఎమోషన్స్ వీ డోంట్ హ్యావ్ టు, హ్యూమన్స్ కదా. సో వదిలేసుకునే అంత ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్. సో దేర్ నథింగ్ లైక్ Yeah, దట్. yeah. ఓకే. మీరు నిమజ్జనం గురించి అడుగుతుంటే ఐ యూస్ టు బి ఇంపల్సివ్ అండి. చాలా అంటే చాలా యంగ్ ఏజ్లో అన్నమాట. 18 సంవత్సరాలు గమ్యం మొదలు పెట్టినప్పటి నుంచి చాలా ఇంపల్సివ్గా ఉండేవాడిని. ఒకటి అనుకుంటే చేసేయటం అన్నమాట, అంత ఇంపల్సివ్. అది ఒక కొన్ని సంవత్సరాల కోవిడ్ ఆ టైంలో తర్వాత వదిలేశాను అన్నమాట. బేసికల్గా ఇంపల్సివ్ కాదు, ఆలోచించి కొంచెం నిదానమే ప్రధానం అనే మూడ్లో వెళ్తున్నామండి. దట్ వన్ థింగ్ దట్ ఐ లెఫ్ట్ ఇట్ అండ్ కాషియస్గా ఉంటున్నాను ఆ విషయంలో అన్నమాట. అవునండి. గుడ్. అండ్ ఆల్సో వి హర్డ్ మీరు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గణేష్ విగ్రహాల్ని గిఫ్ట్గా ఇస్తూ వచ్చారని కూడా విన్నాను. యా, అంటే చాలా సంవత్సరాలు నవకాంత్ అని మా కజిన్ ఉన్నారన్నమాట. ఆయన ఇలా వినాయక ప్రతిమల్ని చేసి సీడ్ అన్నమాట. దాని తర్వాత కొన్నిసార్లు అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, బిజీగా ఉండేవాళ్ళు దాన్ని నిమజ్జనం చేయడానికి కష్టం అవుతుంది. దానికోసం ఇంట్లోనే ఆ పూల కుండీలోనే పెట్టి వినాయకుడిని పెట్టి దాని మీద నీళ్లు పోస్తే అక్కడే నిమజ్జనం చేసేటట్టు నవకాంత్ హ్యాస్ ప్లాన్ దట్ థింగ్. సో వాళ్ళ టీం అంతా కలిసి లంబోదర అని లంబోదర లకుమికర అంటే లక్ష్మి చేతుల్లో కలవాడని అర్థం అన్నమాట. బేసికల్గా ఆ పేరు మీదే, లంబోదర పేరు మీద తను క్రియేట్ చేశాడు. సో దాన్ని ఒక 200-300 నేను చాలామంది స్నేహితులకు కావచ్చు, ఇక్కడున్న తెలిసిన వాళ్ళకి కావచ్చు పంపించేవాడిని అన్నమాట. సో అందులో వ్రత పుస్తకం ఉంటుంది, పత్రి ఉంటుంది, అన్ని పూజకు కావాల్సిన సామాగ్రులన్నీ ఉంటాయి. అట్ ద సేమ్ టైం వినాయకుడు అన్నమాట, మట్టి వినాయకుడు, విత్తనాలు ఉన్న వినాయకుడు. ఓకే. చైతన్యరావు గారు, ఈసారి మీరు ఏం గణపతిని పెట్టారు? అంటే TV9 ఎప్పుడు మట్టి గణపతినే పెట్టండి, అది ప్రకృతికి కూడా మంచిది అని చెప్తూ వచ్చింది. సో ఈసారి మీరు ఏ రూపంలోని గణపతిని పెట్టుకున్నారు? లాస్ట్ 6-7 years నుంచి మట్టి గణపతి. So good. అంటే వి షుడ్ ఆల్సో బీ సోషల్లీ అవేర్, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఉండాలి. 7-8 years నాకంటే కొంచెం తెలిసినప్పటి నుంచి కూడా. అంతకుముందు యూస్ టు గో బై ఈ పిఓపి ఇవి కొనేవాళ్ళము. బట్ 7-8 years నుంచి అయితే మట్టి కనిపిస్తాను చిన్న, అది కూడా లిమిటెడ్, మరీ పెద్దగా కాకుండా మనం దగ్గరలో ఇంట్లో అంటే చేసి. ఈ నిమజ్జనం ఉత్సవం అంతా ఆయన భూమి నుంచే వచ్చి మళ్ళీ ఆయన గంగమ్మ ఒడికి చేరటం అనేది అది బ్యూటిఫుల్, ఒక నేచర్ సంబంధించిన, ప్రకృతికి సంబంధించిన విషయం అండి. అంటే ఇది మనం పంపిస్తున్నప్పుడు కూడా ఆయన్ని అది వీడ్కోలు కాదు, స్వాగత వీడ్కోలు. మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తాడని తెలిసి పంపించే ఆనందం అండి. సో ఆయన గంగమ్మ ఒడికి చేరాలంటే మట్టి వినాయకుడినే చేయాలండి, ఇంకా వేరే చేయటానికి అది మంచిది కాదండి. అవును. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం చూస్తూ ఉన్నాం కదా, ఇప్పుడు కూడా చాలా విగ్రహాలు పిఓపితో ఉన్న విగ్రహాలు వస్తున్నాయి. అదే హుసేన్ సాగర్లో మనం కలుపుతూ ఉన్నాము.
మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మనం చెప్తూనే ఉన్నాం. సో మీ వంతుగా ఎప్పుడైనా లైక్ మట్టి విగ్రహాలని వాడండి అని చెప్పే ప్రయత్నం చేశారా? అట్లీస్ట్ నౌ యూ కెన్ గివ్ దట్ మెసేజ్. నేను చెప్పాను కదండి, నేను ప్రతి సంవత్సరం 200-300 వినాయకుడిని ఇస్తున్నాను, మేము ఎప్పుడు అలాగే పెడుతున్నాము. సో బట్ రైట్ నౌ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కొన్నిసార్లు మండల్లో కావాల్సినప్పుడు అలా పెద్దవి పెడుతుంటారు అన్నమాట. వాటిని కొన్నిసార్లు కాదనలేము. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మట్టి వినాయకులను పెడితే మనం ఈ నేచర్కి, ఎన్విరాన్మెంట్కి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. అందరూ మట్టి వినాయకులను పెట్టడానికి ప్రయత్నించండి. రైట్. సో నిమజ్జనం లేదా శోభాయాత్రలు ఇవన్నీ చాలా ఒకలాంటి జోష్ ఉంటుంది. లైక్ ఆ డీజే సౌండ్స్, ఆఫ్ కోర్స్ ఇప్పుడు డీజేని కూడా బ్యాన్ చేశారు. లైక్ మన కళలు ఏవైతే డప్పులు చప్పుళ్ళు వాటితో పాటు దేవుళ్ళని తీసుకువెళ్ళి అక్కడ నిమజ్జనం చేయడం, ఆ జోష్ అనేది చిన్నప్పటి నుండి అది ఇప్పటికీ అలానే, అంటే మీ చిన్నప్పటి నుండి ఇప్పుడు ఈ రోజు చిన్న పిల్లల దాకా సేమ్ అలానే ఉంది. అండ్ మోర్ ఓవర్ మీరు గమనించినట్లయితే మనకి ఓల్డ్ సిటీ నుండి కానీ లేకపోతే ఇటు కోటి వైపు నుండి కానీ వచ్చే చిన్న చిన్న కార్లలో లైన్గా తీసుకొచ్చే, మనం వీ కెన్ సీ ద విజువల్ ఆఫ్ దేర్. సో అలా తీసుకొచ్చే చిన్న చిన్న బొమ్మలు అవి ఇంకా పిల్లల్లో ఇంకా జోష్ నింపుతాయి అనుకుంటారు కదా. సో అంటే మీ ఇంట్లో వాళ్ళకి ఇంకా మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఏమన్నా అట్లా పెట్టి ఎంజాయ్ చేస్తారా? నేను చూశానండి. యాక్చువల్గా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది చాలా సంవత్సరాల క్రితం అన్నమాట. పంజగుట్లో ఇక్కడ అన్నీ వెళ్తుంటే నేను మా నెవ్యూని నీస్ని తీసుకొని వెళ్ళానమాట చూడటానికి. అందులో చాలామంది ఇలా చిన్న చిన్న వినాయకులను తీసుకెళ్తున్నారు. ఒక బండి ఆగిపోయిందండి. ఒక బండి ఆగిపోయింది. ఎవరో ఇది నిజంగా చూసిన సంఘటన. ఒక చిన్న పిల్లోడు అక్కడికి వెళ్ళి దాని మీద డ్యాన్స్ చేస్తా అంటున్నారు, ఒప్పుకోలేదు. వాళ్ళ ఫాదర్ వద్దంటున్నారు, వాళ్ళు కదా, బండి ఆగిపోయింది. సో అక్కడ బండి మీద ఉన్నాడు. సరే బండి ఆగిపోయింది కదా, రా డ్యాన్స్ అని చెప్పి, అప్పుడు అంతా డీజిల్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. చాలా చిన్న పిల్లోడు, మేబీ 7-8 సంవత్సరాలు ఉంటాయి. ఆ పిల్లోని తీసుకెళ్ళి పైన పెట్టారన్నమాట. వినాయకుడి ముందు అతను డ్యాన్స్ వేసాడు, వినాయకుడు కాళ్ళు పట్టుకున్నాడు. మన కూలీ నెంబర్ 1లో దండాలయ ఉండాలయ పాట పెట్టారు, దానికి అతను డ్యాన్స్ వేస్తూ ఉన్నారండి. అయిపోయింది, అతను డ్యాన్స్ ఫినిష్ చేశాడు. ఇప్పుడు వాళ్ళు ఇంకా హ్యాపీనా అన్నాడు ఆ పెద్ద, హ్యాపీ అని అబ్బాయి దిగాడండి. బండి స్టార్ట్ అయింది. అందరూ ఒక్కసారి జై గణేష్, ఒక విధమైన ఉద్వేగం వచ్చింది అందరికీ. జై బోలో గణేష్ మహారాజ్కి అన్నారు. ఆ పిల్లడు వంక నేను ఆశ్చర్యంగా చూశాను. మళ్ళీ కొబ్బరి కొట్టి హారతి తీసుకెళ్లారన్నమాట. అంటే ఆ పిల్లోడు అలా చేయటానికే వినాయకుడు అలా దగ్గర పిలుచుకున్నాడా అనిపించింది అప్పుడు అన్నమాట. అదొక మంచి మూమెంట్ లైఫ్లో. వండర్ఫుల్. అండ్ విఘ్నాలు తొలగించే వినాయకుడు అంటూ ఉంటారు. సో అలా మీరు ఎప్పుడన్నా కోరుకున్నది ఆ విఘ్నాల్ని తొలగించిన సందర్భాలు కూడా ఉన్నాయా? అంటే ఆయన విఘ్నకర్త అండి, విఘ్నాధిపతి. కొన్నిసార్లు విఘ్నాలు తొలగిస్తాడు, కొన్నిసార్లు విఘ్నాలు కలిగిస్తాడు కూడా అండి. ఇక్కడ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఇంటి గడపకి బొట్టనీళ్ళు కొట్టుకుంది, రక్తమైంది. అయ్యో ఇదేంటి అపశకునం, ఏంటి విఘ్నం, ఏంటి విఘ్నరాజా అన్నాం. కానీ మనం అలా ముందుకెళ్ళి ఉంటే ఏ బస్సు వచ్చేదేమో. సో ఆయన ఇలాంటి విఘ్నాలు కూడా కనిపిస్తాడండి లైఫ్లో. ఎవ్రీథింగ్ ఈజ్ అప్స్ అండ్ డౌన్స్ అన్నమాట. ప్రతిదీ ఆయన ఇస్తున్నట్టుగా తీసుకొని గట్టిగా ప్రార్థించి ముందుకు వెళ్ళిపోవటమేనండి. సో చైతన్య గారు, మీరు కూడా ఇదే బిలీవ్ చేస్తారా? యా అంటే సార్ చెప్పినట్టు ఏదైనా సందర్భం ఉందా అలాగా? పర్టికులర్ ఇన్సిడెంట్ అంటూ ఏం లేదండి. బట్ అదే విఘ్నాలు కలిగిస్తారని దట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్లీ సెడ్. బికాస్ మనం ఒకటి జరగగానే ఇమీడియట్గా నెగిటివ్ థింకింగ్ వచ్చేస్తుంది మనకు, అయ్యో ఇది జరిగిపోయింది కదా ఎట్లా అని. బట్ దర్ కుడ్ బి అ పాజిటివ్ అవుట్కమ్ ఫర్ దట్ ఇన్సిడెంట్. దట్ ఆ రోజు అప్పుడు జరిగిన ఇన్సిడెంట్కి పాజిటివ్ అవుట్కమ్ ఉంటుంది. అది మనం ఇంకా ముందు చూడం వెళ్ళి దీనికే డిసైడ్ అయిపోతాము. సో అప్పుడప్పుడు విఘ్నాలు కలిగించడం కూడా మంచిదే. జస్ట్ లైక్ ఇప్పుడు క్రిష్ గారు మిమ్మల్ని ఈ మూవీకి సెలెక్ట్ చేసినట్టు. ఎందుకంటే వెర్సటైల్ మీరు చేసి ఉన్నారు కాబట్టి ఆయన పిలిపించి మీరు చెయ్యండి అనగానే మీరు అవన్నీ చూపించారు. వెంటనే క్రిష్ గారు అట్రాక్ట్ అయిపోయారు. హీ కెన్ డూ దట్ అనిపించింది అనమాట. అయితే వండర్ఫుల్. సో ఇంకా మూవీ విషయానికి వస్తే ఘాటి మూవీలో హైలైట్స్ ఏంటి? అంటే లైక్ ఒక వ్యూవర్ లైక్ మీ, ఐ డెంట్ వాచ్ ద మూవీ యెట్, నేను ఒకవేళ మూవీకి వెళ్ళాలి అంటే ఎందుకు చూడమని చెప్తారు మీరు? వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు చెప్తుందండి, ఎవ్రీబడి, అనుష్క గారి విశ్వరూపం అండి. యాక్చువల్గా అనుష్కాస్ పర్ఫార్మెన్స్ టు ద పీక్ అన్నమాట. అండ్ దోస్ యాజ్ ఐ సెడ్ ప్రతి యాక్టర్ వాళ్ళ ఎక్స్ట్రీమ్ గుడ్ పర్ఫార్మెన్సెస్. అండ్ చాలా కొత్త వరల్డ్ అండి. మనం ఇప్పటివరకు చూడని తూర్పు కనుమలో జరుగుతున్న గ్రేట్ విజువల్స్ అవన్నీ ఉన్నాయి. ద యాక్షన్ మూమెంట్స్ వాట్ వీఆర్ టాకింగ్. అనుష్క చాలాసార్లు మీకు గూస్ బంప్స్ వస్తాయి. ఆ ఎలివేషన్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అన్నమాట. ఫర్ దోస్ తప్పనిసరిగా వెళ్ళి చూడాల్సిన సినిమా అండి. ఈ వారాంతంలో తప్పకుండా చూడండి. విల్ రియల్లీ చాలా ఎంజాయ్ చేస్తారన్నమాట.
అండ్ ఆల్సో మీరు షూట్ చేసిన ప్లేసెస్ కూడా చాలా ప్రిసైజ్గా ఎన్నుకున్నట్టున్నారు. అంటే చాలా దాని మీద రెక్కీ చేసాము, అటు ఆ కొండలంతా పర్వత శ్రేణిలో జరిగిందండి. చాలా ఎక్స్ట్రాడినరీ లొకేషన్స్ వీ హ్యావ్ సెలెక్టెడ్. మన ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఒక తూర్పు కనుమలో పీక్స్కి వెళ్ళామండి మేము, డియోమాలి, పుట్సిల్ వ్యాలీ అలాంటివి అనేకమైన ప్రాంతాలు చేశాము. అవన్నీ కూడా ప్రేక్షకులకి చాలా గొప్పగా గొప్ప అనుభూతినిస్తాయండి. రైట్. సో చైతన్య గారు, యూజువలీ మనం ఒకరితో వర్క్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ నుండి ఏదో ఒకటి నేర్చుకుంటాం. క్రిష్ గారు ఈజ్ లైక్ ఆల్ రౌండర్. సో అన్నీ ఒకేసారి మీరు గ్రాస్ప్ చేసుకోగలిగే టాలెంట్ ఉంది మీకు. సో ది బెస్ట్ థింగ్ వాట్ యు లెర్న్ ఫ్రమ్ క్రిష్ గారు ఏంటి? దానికంటే మీరు ముందడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా. వాట్ టు టేక్ అవే ఫ్రమ్ ఘాటి అంటే అందరూ రకరకాల రివ్యూస్ ఇస్తూ ఉంటారు. బట్ ఫస్ట్ టైం అంటే ఒక కొత్త ప్రపంచానికి ఇచ్చాను. లైక్ బాహుబలి వచ్చి ఇది ఒక కొత్త ప్రపంచం. వీఆర్ టాకింగ్ అబౌట్ ఘాటీస్ అని అక్కడ ఒరిస్సా బార్డర్లో ఆల్ వర్జిన్ లొకేషన్స్ అండి. అంటే ఇప్పటివరకు చూడని లొకేషన్స్ ఎక్స్ట్రీమ్ రేకీ చేసి అన్ని వర్జిన్ లొకేషన్స్లో ఫస్ట్ టైం తెలుగు ఆడియన్స్కి చూపించాను. సో లొకేషన్స్ కావచ్చు, విజువల్స్ కావచ్చు, పర్ఫార్మెన్సెస్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు. అనుష్క గారి ఫస్ట్ అంటే ఇంత కమర్షియల్ ఫార్మేట్లో అంత వైలెంట్, ఇప్పుడు దట్స్ ద ట్రెండ్ వైలెన్స్. అంత వైలెంట్గా అనుష్క గారిని యాజ్ ఫ్యాన్స్ మనం ఎప్పుడు చూడలేదు. దట్ ఈస్ దేర్. అండ్ పీక్స్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ అందరి దగ్గర నుంచి, నాది కావచ్చు, అనుష్క గారిది కావచ్చు, రెస్ట్ ఆఫ్ ది అదర్ యాక్టర్స్, జగపతి బాబు గారు చాలామంది వేస్తున్నారు. సో పీక్స్ ఆఫ్ అంటే 90% దెర్ ఆర్ గుడ్ థింగ్స్ అబౌట్ ద మూవీ అండి. ఏదో ఒక రెండు విషయాలను పట్టుకొని ఇది రాస్తున్నారు. బట్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ యూ షుడ్ వాచ్. అండ్ ఇది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఒక కొత్త ప్రపంచాన్ని ఒక డైరెక్టర్ క్రియేట్ చేసినప్పుడు అది ఓటీటీలో చూస్తే ఆ మజా రాదు. యూ డోంట్ ఫీల్ దట్. సో మీరు ఆ ఘాట్స్ని, ఆ వ్యాలీస్ని డైరెక్ట్గా అక్కడ పోవాల్సిన అవసరం లేదు, మన కళ్ళ ముందు కనిపించేట్టుగా చూపించారు. దోస్ బ్యూటిఫుల్ లొకేషన్స్, ఎక్స్ట్రీమ్ సెరీన్ లొకేషన్స్ ఆఫ్ ఒరిస్సాని. సో యూ హ్యావ్ సో మెనీ రీజన్స్ టు వాచ్ ఘాటి. అసలు డూ నాట్ మిస్ ఇట్. ఎస్పెషల్లీ అనుష్క గారి ఫ్యాన్స్కి అయితే ఇట్స్ అ ఫీస్ట్. అండ్ కమింగ్ బ్యాక్ టు ది క్వశ్చన్, క్రిష్ గారి దగ్గర నుంచి, క్రిష్ గారు ఇస్ ఆల్రౌండర్. అంటే నేను యాజ్ అన్ ఆడియన్ కావచ్చు, లేకపోతే యాజ్ అన్ యాక్టర్ కావచ్చు, అంత దగ్గరగా చూస్తున్నాను కాబట్టి హిస్ స్ట్రెంగ్త్, హిస్ కమాండ్ ఆన్ ఫిల్మ్ మేకింగ్ ఇస్ ఎక్సలెంట్. అంటే రైట్ ఫ్రమ్ షూటింగ్ టు ది డబ్బింగ్. నాతో పాటు నేను ఒక వర్షన్ చెప్పాను, తర్వాత మళ్ళీ వచ్చి నాకు డబ్బింగ్లో కూర్చొని నాతో పాటు మెయిన్ సీక్వెన్సెస్ అన్నీ చేపించారు. అక్కడ నాట్ జస్ట్ షూటింగ్ అప్పుడే కాదు, డబ్బింగ్ అప్పుడు కూడా నాకు ఉచ్చారణ ఎలా ఉండాలి, ఆ డైలాగ్ హైస్, డెప్త్స్, ఎక్కడ స్ట్రెస్ ఎక్కువ ఇవ్వాలి, అవన్నీ కూడా నాకు చెప్పారండి. ఈ మొత్తం ప్రాసెస్లో ఐ లెర్న్డ్ ఈజ్ అన్ అమేజింగ్ ఫిల్మ్ మేకర్. వీ హ్యావ్ సీన్ ఇట్, వీ హ్యావ్ ట్రావెల్డ్ విత్ హిమ్. శాతకర్ణి కావచ్చు, షార్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్లో బ్యూటిఫుల్ అవుట్పుట్ తీసుకుని దానికి వీ కాంట్ పేరు పెట్టాల్సింది లేదు. బట్ యాజ్ అ పర్సన్ ఈజ్ బ్యూటిఫుల్ అండి. అంటే ఆయన మనసు ఈజ్ లైక్ ఎ చైల్డ్ ఎట్ హార్ట్. ఎవరన్నా ఇప్పుడు నేను ఐఎమ్ జస్ట్ అన్ అప్కమింగ్ యాక్టర్, నేను ఏదైనా మంచిగా చేస్తే కూడా యూ గెట్ సో ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. నేనే కాదు, చిన్న మీరు క్రిష్ గారి సినిమాలు చూస్తుంటే, ఇప్పుడు ఈ సినిమాలో చూస్తున్నా నేను కావచ్చు, తర్వాత ఆ క్లైమాక్స్ సీన్లో నేను చంపే దగ్గర లాట్ ఆఫ్ న్యూ యాక్టర్స్, వాళ్ళందరికీ ఇట్స్ లైక్ ఏ గ్రేట్ స్టేజ్ ఫర్ దెమ్. ఇంకొక అమ్మాయి బాంబులు అమ్మాయి ఊరికేదో డ్యాన్స్ చేద్దామని వస్తే ఆ అమ్మాయికి బాగా చేస్తున్నారు మీరు అని చెప్పి హీ మేడ్ హర్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. అట్లా అంటే ఏదన్నా చిన్న టాలెంట్ ఎక్కడన్నా చూస్తే హీల్ జస్ట్ సో ఎక్సైటెడ్, నా వంతుగా నేను ఏమైనా చేయగలనా అని. మన వేదం క్యారెక్టర్లో ఆ ముస్లాన్ అంటారు, ఆయన అసలు ఆ సినిమా తర్వాత ఎంత పాపులర్ అయ్యారు. సో హిస్ నేచర్ యాజ్ అ పర్సన్ ఈజ్ వెరీ ట్రూ అండి. అంటే ఇట్స్ కిడ్ లైక్ హార్ట్. సో అందుకే ఆయన అంత హ్యాపీగా ఉంటారు. హీ సీస్ హ్యాపీనెస్ ఇన్ అదర్ పీపుల్, హీ సీస్ టాలెంట్. అండ్ చాలామంది ఎంకరేజ్ చేయరండి. అంటే నాకు తెలుసు కదా, నేను ఐ హ్యావ్ బీన్ త్రూ సో మచ్ ఆఫ్ స్ట్రగుల్. ఏముంది పెద్దవాళ్ళం పెట్టుకుందాం అనుకుంటారు, ఎప్పుడూ అనుకునే వాళ్ళు అలా వెళ్తుంటే ఒక డైరెక్టర్ చూసి పిలవాలి అన్నట్టు. అది ఇప్పుడు లేదు. బట్ క్రిష్ గారు ఇఫ్ హీ ఫైన్స్ ఎ టాలెంట్ హిల్ జస్ట్ పిక్ ఇట్ అప్ ఫ్రమ్ దేర్. అండ్ ఎవరైనా మంచిగా చేస్తున్నారని అంటే ఈజ్ సో ఎక్సైటెడ్ ఫర్ దెమ్. అండ్ మీరు ఈ సినిమాలో కూడా చూసుకుంటే దట్స్ అ బ్యూటిఫుల్ మెసేజ్. రేపు సినిమా చూసిన వాళ్ళందరూ ఒకవైపు ఘాటిలో కష్టాలు చెప్తూనే అది సమాజానికి ఎంత చెడు అని చెప్పారు. దిస్ సచ్ ఎ బ్యూటిఫుల్ మెసేజ్. మేము ఏదో బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చామని డబ్బు కొట్టుకోవట్లేదు కానీ, బట్ దిస్ అ వెరీ బ్యూటిఫుల్ మెసేజ్. ఇప్పుడు మన రెండు రాష్ట్రాలు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అంత బ్యూటిఫుల్ మెసేజ్ ఉంది మన సినిమాలో. రైట్.